ఫస్ట్ టైం వైజాగ్ లో బర్మా ఫుడ్ జంక్షన్ దగ్గర బర్మా రామెన్ ట్రై చేసాం. ఎలా ఉందో చెప్తా, వ్లాగ్ ని ఎండ్ వరకు చూడండి. నమస్తే అందరికి, నా వ్లాగ్స్ ఛానల్ ని ఎంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వర్క్స్ లో బిజీగా ఉండే మేము ఫస్ట్ టైం ఎందుకో రామెన్ ట్రై చేయాలనిపించింది. సో నేను ఆర్తి పావని కలిపి రామెన్ ట్రై చేయడానికి బయలుదేరిపాం. ఫుడ్ కోర్ట్ దగ్గర ట్రై చేసాం కానీ దొరకలేదు. బట్ వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ అంటే మన వైజాగ్ సెంట్రల్ పార్క్ ఆపోజిట్ గేట్ లో ఉండే షాప్ నెంబర్ 40 దగ్గర మిడిల్ క్లాస్ తేజ ఓపెన్ చేసిన బర్మా ఫుడ్ జంక్షన్ దగ్గర రామెన్ దొరుకుతుంది అంటే వచ్చేసాం. కొత్త ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయాలని చాలా మందికి ఉంటుంది. సో మేమైతే రామెన్ ఆర్డర్ చేసాం. సో ఆర్డర్ వచ్చేలోపు చాప్ స్టిక్స్ తో ఎలా తినాలని మాట్లాడుకుంటున్నాం. ఆర్తి ఎక్కడ సరే తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా థమ్స్ అప్ డ్రింక్ బాటిల్ మీద ఉంటది. ఈ లోపు చాలా యాక్టివ్ గా మన రామెన్ తెచ్చేసాడు. టేస్ట్ ఎలా ఉందో అని కొంచెం ట్రై చేసాం. ఇందులో బాయిల్డ్ ఎగ్, చికెన్, నూడిల్స్ అన్ని యాడ్ అయి ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది కొబ్బరి పాలతో తయారు చేశారు కాబట్టి సో మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా ఆగుతామా, సో ఇంకొన్ని ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసాం. అవి కూడా చాలా బాగున్నాయి. పావనికి కూడా నచ్చేసింది. అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఆ క్లైమేట్ లో అలా తింటుంటే ఇంకా హ్యాపీ అనిపించింది. అండ్ మనోడికి యూట్యూబ్ ఛానల్ లో గోల్డ్ బటన్ కూడా వచ్చింది. చాలా యాక్టివ్ అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్. మనోడు షాప్ దగ్గర బర్మా రామెన్, బర్మా ఫ్రైడ్ రైస్, బర్మా కోకో బిర్యానీ, బర్మా వెజ్ అండ్ నాన్ వెజ్ నూడిల్స్ ఇలా చాలా ఐటమ్స్ దొరుకుతాయి. ఇది మాత్రం ప్రమోషన్ కాదండి. ఒకరు ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నారంటే నా సైడ్ నుంచి చిన్న సపోర్ట్ మాత్రమే. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. అండ్ మీలో ఎంతమంది రామెన్ ట్రై చేశారు? ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. ఉంటా మరి నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం.